రైట్. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎల్ఓసి వెంబడి పాకిస్తాన్ సైన్యం కవ్వింపు చర్యలు ఆగడం లేదు. 7వ రోజు కూడా పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. కుప్వారా, యూరి, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ సైనిక స్థావరాల లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, ఇంకా ఏదైతే ఆర్మీ స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని పాక్ అయితే కాల్పులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భారత పాక్ సరిహద్దుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి. మరి పాకిస్తాన్ కూడా ఎదురు కాల్పులు జరుగుతుంది, కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కుప్వారా జిల్లాలో భారీగా కాల్పులు, కుప్వారా సరిహద్దులు భారీగా కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. ముఖ్యంగా గత 7 రోజుల నుంచి ఎప్పుడైతే పహల్గాం దాడి జరిగిందో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఇక్కడ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఏ మాత్రం కూడా పాక్ ఎన్నిక తగ్గడం లేదు. దాంతో పాటు భారత్ తీసుకున్న పలు నిర్ణయాలు పాకిస్తాన్ కి తెరగట్టంగా మారడంతో ఇక పాకిస్తాన్ కి మొత్తంలో ఈ ప్రాంతం అంతా కూడా వెంబడి కాల్పు కొనసాగిస్తుంది. అనవసరంగా అంటే ఇది సరిహద్దు వెంబడి ఒక ఒప్పందం ఉంది, కాల్పులు జరిగిన ఒప్పందం. ఆ ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించి కాల్పులు జరుగుతుంది. మొత్తం ఈ అంశం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తున్నారు. మరి అంతర్జాతీయ సమాజంలో పాక్ ని దూషిగా నిలబెట్టడానికి ఇది ఒక మంచి అవకాశం భారత్ కి. ఇక మరో భారత్ కూడా ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ విమానాలని భారత్ లోకి ప్రవేశించకుండా గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఇది నిజంగా పాకిస్తాన్ కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ పాకిస్తాన్ విమానాలన్నీ కూడా వేరే రూట్ లో వెళ్ళాలి. ఇది ఆర్థిక పరంగా పాకిస్తాన్ కి చాలా పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. మరి 2 దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొన్న సమయంలో పాక్ గగనతలంపై మన దేశ విమానాలు రాకపోకలు కూడా పాకిస్తాన్ నిషేధించింది. దీంతో భారత్ కూడా అదే విధంగా వ్యవహరించింది.